తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. సుప్రీంకోర్టు పదే ఆదేశాలు జారీ చేసినా ప్రజాప్రతినిధులపై కేసులకు తార్కిక ముగింపు పలకడంతో వ్యవస్థ తీవ్రంగా విఫలమవుతోందని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తెలిపారు. విచారణను పూర్తి చేయడంలో అసాధారణమైన జాప్యం జరుగుతోందన్నారు. అభియోగాలను వేగంగా నమోదు చేయడం లేదని, సాక్షులను విచారించడం లేదని వెల్లడించారు. విచారణను పదే వాయిదా వేయడం వల్ల నేర న్యాయ విచారణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం తీవ్రంగా దెబ్బతింటోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలతో అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించారు. నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రజాప్రతినిధులపై 4192 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. లోక్సభలోని 543 మంది ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్, 170 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు ఉన్నాయి. 533 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్, 40 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4111 మంది ఎమ్మెల్యేల్లో 2098 మందిపై క్రిమినల్, 1286 మందిపై తీవ్ర ఆరోపణల కేసులు కొనసాగుతున్నాయి. 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై 19 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29, కర్ణాటక సీఎం డీకే శివకుమార్పై 19 కేసులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది లోక్సభ ఎంపీల్లో 13 మందిపై క్రిమినల్, 9 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. 175 మంది ఎమ్మెల్యేల్లో 138 మందిపై క్రిమినల్, 98 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణకు చెందిన 17 మంది లోక్సభ ఎంపీల్లో 14 మందిపై క్రిమినల్, 12 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై క్రిమినల్, 58 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. విచారణలో జాప్యం నిందితులకు అనుకూలంగా మారుతోందని నివేదికలో అమికస్ క్యూరీ అభిప్రాయపడ్డారు. ఫలితంగా చాలా కేసులు నీరుగారిపోతున్నాయని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో వాటి విచారణ పూర్తయిన తర్వాతే మిగతా కేసుల్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అభియోగాలు నమోదు చేసిన ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులు వరుసగా 2 వాయిదాలకు గైర్హాజరైతే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచించారు.